వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. అది కూడా 45 రోజుల్లో మీకు హెయిర్ లాస్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది నా మాట కాదు, నేను చెప్పిన మాట కాదు. సీనియర్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ చాందిని గారు చెప్పిన మాట. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలో ఒక బెస్ట్ రెమెడీ చెప్తా అంటున్నారు. ఈ రెమెడీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు. సో అదేదో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మేడం, ఛాలెంజ్ చేసి చెప్తున్నారు 45 రోజుల్లో ఎవరి హెయిర్ అయినా కానీ బాగా ఎక్కువగా బాగా పెరుగుతుంది. ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ చెప్తే అంటున్నారు. సో ఏంటి రెమెడీ అది? అది మన ప్రేక్షకుల కోసం ఎలా యూజ్ అవుతుందో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఎందుకు ఫాలో అవుతుంది, ఎందుకు గ్రోత్ అవుతుంది? సో ఈ 2 రీజన్స్ ఇంపార్టెంట్. ఓకే. చాలా మందికి కొన్ని ఎగ్జిస్టెడ్ డిసీజెస్ ఆర్ సమ్ మెంటల్ కండిషన్స్, సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంగ్ విత్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్లో ఒక పార్ట్ అన్నమాట. సో మీరేంటంటే ఈ పార్ట్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ హెయిర్కి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే అది కంపల్సరీగా గ్రోత్ అవుతుంది. మీకు ఆకలి వేస్తుంది, అన్నం పెడితే ఎందుకు ఆకలి తగ్గదు? జస్ట్ థింకింగ్. సో మన హెయిర్ ఎందుకు ఫాలో అవుతుంది? థైరాయిడ్ కండిషన్స్ ఉన్న ఫాలో అవుతుంది. ఎయిదర్ సమ్ క్రానిక్ డిసీజెస్ ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ఎయిదర్ హెరిడిటరీ ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లైక్ వైటమిన్స్, నెక్స్ట్ మన హెయిర్కి కావాల్సిన వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇట్లాంటివి లేకపోవడం, అండ్ దానికి కావాల్సిన హెయిర్ గ్రోత్కి కావాల్సిన బయోటిన్ ఇలాంటి పదార్థాలు లేకపోవడం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మన స్కాల్ప్ లోపల ఉండే ఒక పీహెచ్ని మెయింటైన్ అవ్వకపోవడం. అండ్ ఆ హెయిర్లో ఉండే కొన్ని సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రతిసారి ఉండకపోవచ్చు. లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే అంత బాగానే ఉన్నా వాళ్ళ హెయిర్ గ్రోత్ ఉండదు. సో ఎందుకు? సో వీళ్ళకి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. నవే డేస్ మనం తిన్న ఫుడ్ కూడా పెద్ద బ్లండర్ అనమాట. సో ఒకటి తీసుకుంటే ఒకటి తీసుకోము, ఒకటి తీసుకుంటే ఒకటి తీసుకోము. సో ఈ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి హెయిర్ని మనం ఎట్లా ఉంచుకోవాలి అది యాక్చువల్గా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందా. సో హెయిర్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి అంటే బ్లడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్, మల్టీవైటమిన్స్ హెయిర్కి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఓకే. సో అందులో ఎలాంటివి మనం చేయాలి అంటే అసలు అన్నీ ఉండేటట్టు. సో ఇప్పుడు ఏంటంటే కరివేపాకు మీరు తీసుకుని ఉంటుంటారు, కర్రీ లీవ్స్లో ఆల్మోస్ట్ హెయిర్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీరు కరివేపాకు జ్యూస్ని కనుక మిక్స్ చేసి ఒక 45 days తాగితే హెయిర్ కి కావాల్సిన ఫుడ్ అనేది కంప్లీట్ జ్యూస్. మేడం, ఓన్లీ ఇప్పుడు కర్రీ లీవ్స్ ను మీరు జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవాలంటున్నారు. అందులో యాడ్ అనగా అంటే ఏం తీసుకోవద్దా? ఓన్లీ కరివేపాకు మాత్రమే తీసుకోవాలి? సో దాంట్లో ఆల్మోస్ట్ హెయిర్ కి కావాల్సినవి ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటే కర్రీ లీవ్స్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వైటమిన్ ఈ అండ్ బ్లడ్ పెరగటానికి, మీరు నాట్ ఓన్లీ లైక్ హెయిర్ గురించనే కాదు, ఈవెన్ బ్లడ్ కి కూడా. సో ఎవరైతే 8 అట్లా ఉంటారో సో వాళ్ళకు కూడా మీరు కరివేపాకు పచ్చడి కానీ కరివేపాకు ఫార్మేషన్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హెచ్బి కూడా పెరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఇదేంటి అంటే ఇప్పుడు కరివేపాకుని మీరు జ్యూస్ రూపంలోనే తాగాల్సిన అవసరం లేదు, అంటే జ్యూస్ రూపంలో తాగుతూ కూడా. సో మీరు ఏంటంటే కరివేపాకు, గోవా లీవ్స్ ఐడియా ఉన్నాయి, 4-5 జామాకులు, ఆ రెండింటిని మిక్సీ చేసేసి కర్డ్ ఉంటుంది కదా, ఆ కర్డ్లో కలిపేసి 1 cup ఆఫ్ కర్డ్లో ఈ పేస్ట్ని కలిపేసి అందులో కొద్దిగా 1 tablespoon కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక జెల్లా ఉంటుంది. ఆ జెల్ని మీరు హెడ్కి అప్లై చేసేసి ఒక 1 to 2 hours నుంచి మైల్డ్ కొద్దిగా షాంపూతో వాష్ చేసినా కూడా హెడ్లో ఉండే డాండ్రఫ్ అంతా చనిపోయి దాంట్లో ఉండే పీహెచ్ లెవెల్స్ తగ్గి ఆటోమేటిక్గా మీకు హెయిర్ గ్రోత్ అట్లాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా 2 ఉంటాయి అన్నమాట. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది మెయిన్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ని మీరు మోడిఫై చేయలేరు. లైక్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది, మీరు పొల్యూషన్ మోడిఫై చేయగలరా? బయట వెహికల్ పొల్యూషన్ మీరు మోడిఫై చేయగలరా? సో దాన్ని మోడిఫై చేయలేరు. కాబట్టి మీరు తీసుకోగలిగింది ఏంటంటే మీకున్న డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, ఏవైతే డిసీజెస్ వల్ల వస్తున్నాయో సో వాటిని కంట్రోల్లో పెట్టుకుంటూ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. సో ఇలా న్యూట్రిషనల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ స్ట్రాంగ్ అయ్యి గ్రోత్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మేడం, కరివేపాకు అండ్ జ్యూస్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా, ఈ జ్యూస్ ను డైలీ ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అంటారు? జస్ట్ 200 ml చాలు. అండ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే, అంటే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదా మీరు ఈవినింగ్ టైం. ఓకే మేడం, 200 ml లో ఎన్ని కరివేపాకులు తీసుకోవాలి? 200 ml లో ఎన్ని కరివేపాకులు తీసుకోవాలంటే జస్ట్ ఒక రెమ్మ చాలు. ఒక రెమ్మలో అంటే ఒక 10-15 లీవ్స్ ఉంటాయి. సరిపోతుంది.
మేడం ఇప్పుడు మీరు యాక్చువల్లీ కరివేపాకు హెయిర్ లాస్‌ని కంట్రోల్ చేస్తూ, హెయిర్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తది. మీరు చెప్పినట్టు తీసుకుంటే అని చెప్పేసి అంటే ఛాలెంజ్ కూడా చేశారు. అంటే నాకున్న చిన్న డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లోనే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ వస్తా ఉంది కదా! సో, ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేయగలుగుతదా? ఖచ్చితంగా. మీకు గ్రే హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ, సో అందులో ఉండే వైటమిన్ సి ఇంగ్రీడియంట్ గానీ, వైటమిన్ ఏ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ గానీ, సో ఈ హెయిర్ గ్రోత్ అవ్వటానికి అండ్ గ్రే హెయిర్ రాకుండా ఉండటానికి హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తాయి. హెయిర్ గ్రోత్ అయ్యే విధంగా కూడా చూస్తాయి. సో ఇది తీసుకోవటం వల్ల బెనిఫిట్ చెప్పాను కదా! మీకు ఎప్పుడైతే బ్లడ్‌కి కావాల్సిన కాంపోనెంట్స్ లైక్ ఐరన్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ బూస్టర్స్ దొరికాయో, సో మీకు ఆటోమేటిక్‌గా హెయిర్ గ్రోత్ అలానే పెరుగుతదన్నమాట. మేడం ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్పినది డైరెక్ట్‌గా తీసుకోమంటున్నారు జ్యూస్ రూపంలో. బట్ మనము కరివేపాకుని మనం పోపులో కూడా యూజ్ చేస్తాం. నేను అదే సో, చెప్తున్నా. అలా తీసుకున్నా కూడా మనకొస్తదా ఇలా? లేకపోతే ఇలానే లేదు. మీరు తీసుకునే ఫార్మ్ ఏదైనా పర్వాలేదు. లైక్ మీరు కరివేపాకు పచ్చడి తినొచ్చు. లేదు కరివేపాకుతో చేసుకునే కరివేపాకు పొడేసుకొని తినొచ్చు. అయితే జ్యూస్ తాగొచ్చు. బట్ ఏంటంటే దీనికొచ్చేటప్పటికి పచ్చడి రాగానే ఉంటది. అట్లాగే నెక్స్ట్ ఏదైతే మీరు జ్యూస్ తీసుకుంటున్నారో అది కూడా రాగానే ఉంటది. ఎప్పుడైనా కానీ ఫుడ్‌ని రాగా తీసుకుంటేనే దాని ఫలితం అనేది 100% ఉంటుంది. ఓకే మేడం. సో మీకు పొడిలోకొచ్చేటప్పటికి పౌడర్ చేసుకునేటప్పటికి దాన్ని ఆయిల్‌లో వేయిస్తారు కదా! సో ఆ ఇది అనేది ఉంటుంది. నిజంగా మేడం. ఈరోజు హెయిర్ గ్రోత్‌కి చాలా చక్కటి రెమెడీ అనుకోవాలి. సో, కంపల్సరీ మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులందరూ కంపల్సరీ వాడి ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ హెయిర్ గ్రోత్‌ని పొందుతారని చెప్పి ఆశిద్దాం మేడం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థాంక్ యూ.